హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సారా డైరీ ఫామ్లో బాలాపూర్లో ఉన్నాము, బాబానగర్లో. ఇక్కడ జాఫరాబాదీ గేదెలు రావడం జరిగింది. 20 లీటర్ల నుంచి 12 లీటర్ల వరకు పాలిచ్చే గేదెలు అయితే ఒక రోజుకి ఇచ్చే గేదెలు. మార్నింగ్ లోడ్ దిగింది. కండిషన్ కూడా చూసుకోవచ్చు మనము. ఇక్కడ కనిపిస్తాను అన్న పేరు వచ్చేసి ఈసాభాయ్. ఇక్కడ ఒక గేదె కొన్నారు, మార్నింగే కొన్నారు. ఈ గేదె ఫస్ట్ గేదె కొన్నారు. ఎంత కొన్నారు ఏందనేది అడుగుదాము సారా డైరీ ఫామ్ వాళ్ళ దగ్గర, జావీద్ భాయ్ దగ్గర. ఎంత కొన్నారు? ఈ గేదె జాఫరాబాద్ ఎందుకు చూస్ చేశారు మీరు? మేము మొన్న కూడా తీసుకోపోయినా బర్రెలు. ఓకే, దీంతో 3 సార్లు బర్రె తీసుకోండి. ఓకే, ఈ బర్రె నా తిండికి 20 లీటర్ పాలిస్తుంది. ఓకే, ఏం పెడతారు మీరు తిండి? కల్లి చున్ని పొట్టు అంతానే పెడతాం. వీళ్ళ దగ్గర ప్రైస్ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి? వీళ్ళ దగ్గర 1,00,000 నుంచి 1,60,000, 1,50,000 వాళ్ళ దగ్గర ఉన్నారు. ఓకే, ఇవి జాఫరాబాద్ తీసుకోవడానికి కారణాలు ఏముంది? మీరు ముర్రాగున్న లేలే జాఫరాబాదీ బర్రె లాంగ్ టైం పాలిస్తుంది. ఓకే, పాల చిక్కదనం ఎట్లుంటది? అందరికన్నా మంచిగా ఉంటది. ఓకే, ఇప్పుడు నా దగ్గర జాఫరాబాద్ బర్రె ఉన్నది. జాతరలో తీసుకున్న 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 10 లీటర్ పాలు ఉన్నాయి. దాని 20 లీటర్ నా దగ్గర ఇచ్చింది. ఓకే, 3 సంవత్సరాలు దాటిపోయినాయి. 3 జాతరాలు పోయినాయి. ఇప్పుడు దాకా బర్రె కట్టలే. ఓకే, కొన్ని బర్రెలు 4-5 సంవత్సరాలు కూడా పాలిస్తాయి. మంచి తిండి పెడితే ఈసారి తిండిలో ఏం పెడతారు మీరు ఎక్కువ? లేదు, కల్లి చున్ని పొట్టు పాలే మంచిగా ఉంటది. ఓకే, బీరు పూస జవ మకై పాలు మంచిగా ఉండాలి, వాసన వస్తుంది. ఈ గేదె తీసుకోవడానికి కారణాలు ఏంది? మీరు ఏం చూసిరు ఈ గేదెలు 20 లీటర్ ఇస్తుందని? ఈ బర్రె సంఖ్య చూసిరా మీరు? అవును, సంఖ్య చూసిరు. బర్రె ఖాళీ ఉన్నది, అలా తినబెట్టలే. మన తిండికి 20 లీటర్ పాలు ఇవ్వాలి. ఓకే, ఈ బర్రె నా దగ్గర పోయినాక మనిషి వండుకున్నట్లు అయిపోతుంది. ఓకే, 2 బకెట్లు దాన వేయాలి దానికి. పూట బర్రెని తినబెట్టి నేను 2 పూటల్లో 20 లీటర్ పాలు నేను 15 రోజుల్లో వింటా దాని దగ్గర. చూసిగా 15 డేస్ లో 20 లీటర్ విండుతా అని చెప్తున్నా. మన ఫామ్ లో హైయెస్ట్ ఎంత ఇచ్చే గేదె ఉంది? 25 లీటర్ ఉన్నది. వీళ్ళ సారా డైరీ ఫామ్ లో ఎన్ని గేదెలు ఉన్నారు ఇప్పటి వరకు? ఇప్పుడు దాకా 40-50 బర్రెలు ఉన్నాయి. ఓకే, నాకు ఏ బర్రె లోడ్లా నస్తుంది 2, 3, 4 నాకు ఏ బర్రె నస్తే ఆ బర్రె తీసుకొని వెళ్ళిపోతాను. ఓకే, వచ్చిన దినమే. ఇప్పుడు పొద్దుగాల బర్రెలు వచ్చినాయంటే ఈ బర్రె నాకు నచ్చింది, ఈ బర్రె తీసుకున్నాను. చూడవచ్చు. ఒకటే మాట చెప్తున్నారు ఏంటంటే అడ్డర్ క్వాలిటీ ఒకటి చూసుకోవాలి. గేదెలు ఉన్నాయి. 25 లీటర్ హైయెస్ట్ పాలిచ్చే గేదె ఉంది. మొత్తం 20, 22, 25 లీటర్లు పాలిచ్చే ఉన్నాయి. ఈ గేదె తీసుకున్నారు. అన్ని బర్రెలు ఇయ్యాయి. కొంతమంది 30 లీటర్ ఇచ్చినాయి. అన్ని అబద్ధ మాటలు. ఓకే, 100లో 2 బర్రెలు ఒక బర్రె అట్లా వెళ్తుంది. ఓకే, 16 లీటర్, 12 లీటర్, 10 లీటరే అంతే. 3 లక్షల బర్రె కొట్టుకుంటే కూడా ఆయన 10 లీటరే గ్యారంటీ ఇస్తాడు. అవును, నీ అదృష్టం నీ తిండి మీద ఉంటుంది. నువ్వు ఎంత తిండి పెడతావు అట్లా. బర్రె తిని ఇడిసబెట్టాలంతా దానా పెడితే అది బకెట్ నింపుతుంది. ఓకే, ఇంకా మొత్తం 10 గేదెలు ఉన్నాయి. ఇంకా లోపల కూడా 30 గేదెలు ఉన్నాయి. మొత్తం 30 గేదెలు నచ్చిన గేదె తీసుకొని వెళ్ళొచ్చు. థ్యాంక్